నితిన్ గారు మీరు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ టైంలో శ్రీలీల గారు సరిగ్గా డేట్స్ ఇవ్వలేదు అయ్యని ఫన్నీ వేలో చెప్పారు. ఈ సినిమాకి బాగానే ఇచ్చారా డేట్స్, కావాల్సిన డేట్స్? అప్పుడు చాలా బిజీగా ఉన్నారు ఆవిడ. మీరు ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు వెంకీకి. లేదు, ఈ సినిమాకి బాగా ఇచ్చింది డేట్స్ అండి, బాగా కోఆపరేట్ చేసింది. ఈ ఇయర్ మీరు చూస్తే లిటరలీ నేను ఏ సినిమా ఒప్పుకోలేదండి. నేను లిటరలీ ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. నితిన్ గారు అలా కామెంట్ చేశారు కాబట్టి ఇంకా ఈ సినిమాకే ఇచ్చారా? లేదు ఆయన అప్పటికి నాకు నవీన్ గారు ఇక్కడ నితిన్ గారు సార్ అంటే ఒక బడ్జెట్ వైజ్ బిగ్గెస్ట్ బడ్జెట్ టిల్ డేట్ అంటున్నారు. అంటే ఒక కాంబినేషన్ వైజ్ కూడా వెంకీ గారితో ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ వస్తుంది. అవునండి. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అట్ ద సేమ్ టైమ్ ఒక ఆర్టిస్ట్గా సినిమా బై సినిమా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది క్యారెక్టర్ వైజ్. ఈ క్యారెక్టర్లో ఒక ఆర్టిస్ట్గా మీరు గ్రోత్ అవ్వటానికి ఎంతవరకు ఛాన్స్ దొరికింది? ఫస్ట్ బడ్జెట్ అంటే బడ్జెట్ ఎందుకు అంత ఎక్కువైందంటే సెకండ్ భీష్మ ఇంకొంచెం బడ్జెట్. సో హీస్ ట్రైంగ్ టు గ్రో యాజ్ అ డైరెక్టర్. సో అలా తను రాసుకున్న కథ కానివ్వండి, నా క్యారెక్టర్ కానివ్వండి, చాలా రాసుకుంది ఒక పెద్ద కథ, పెద్ద స్పాన్ కథ ఇది. అండ్ నా యాక్టింగ్ వస్తే ఈ సినిమా నాకు ఎలా హెల్ప్ అవుతుందంటే నేను రాసిన క్యారెక్టరైజేషన్, అంటే ఇన్ని లుక్స్, ఇన్ని వేరియేషన్స్. అండ్ భీష్మ కంటే దీంట్లో మోర్ కామెడీ అండ్ మోర్ హీరోయిజం అండ్ మోర్ స్ట్రాంగర్ స్టోరీ అండ్ మోర్ స్ట్రాంగర్ విజువల్స్ అన్నీ ఉంటాయి. సో అలాంటి శ్రీలీల గారు హాయ్ అండి. శుభోదయం. హాయ్, శుభోదయం. ఓకే, మీకు క్యారెక్టర్ పరంగా కొంచెం చూజీగా ఉండి స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను అన్నారు కదా. ఒక ఆర్టిస్ట్గా ఈ సినిమా చాలా మీకు మంచి పేరు తెస్తుంది. అంటే డ్యాన్సింగ్ క్వీన్ అనేది డ్యాన్సెస్లో మీరు ఎంత పాపులరో తెలుసు. ఆర్టిస్ట్ పరంగా కూడా ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే అవుతుందని వెంకీ గారు ఒక హింట్ ఇచ్చారు. ఏదైనా ఆ పాయింట్ గురించి ఎలాబరేట్ చేస్తారా? ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ క్యారెక్టర్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నానండి. ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీ సే దట్, అంటే లాస్ట్ ఇయర్ అయినా నేను ఒక డిక్టేటింగ్ ఎండ్లో లేను. అంటే నాకు ఇలాగే కావాలి, ఇలాగే చేయించుకునే ఒక ఐ కుడెంట్ డూ దాట్. బట్ ఇక్కడ వీ హ్యాడ్ దట్ కంఫర్ట్. అండ్ ఇప్పుడు నేను అట్లీస్ట్ చెప్తే కొంచెం ఇన్పుట్స్ తీసుకుంటారు, వాట్ దే కెన్ అండర్స్టాండ్. సో ఆ పరంగా నేను చెప్పానని నేను నమ్ముతున్నాను. December 25th మీరే చెప్పాను, నాకు ఫోన్ చేయండి తర్వాత. నవీన్ గారు అంటే నేను అంటే పుష్ప గురించి ఏం అడగట్లేదు, పుష్ప డీటెయిల్స్ ఆ డిస్ప్యూట్లు అవన్నీ అక్కర్లేదు. కానీ ఒక్కటే చెప్పండి, ఆ రన్ టైం మీద ఎక్కువగా వినిపిస్తుంది 3 గంటల 20 నిమిషాలు అని చెప్పి, అది కరెక్టా కాదా? అంతే, అంతకన్నా ఏం ఒక్కర్లేదు. ఏం ఇబ్బంది లేదండి. ఆ రన్ టైం గురించి సినిమా చూసినంత ఎవరు మాట్లాడరు. అంటే 3 గంటల 20 నిమిషాలు 2.5 గంటలు అయిపోతుంది. అంటే అది ఎక్కడ మీకు అదే బోర్ కొడతాం కానీ ఏమి ఉండదు. అంతే, ఓకే, అది కానీ ఒక్కర్లేదు. వెంకీ గారు అంటే మీరు చలో మొదలెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా మొత్తం చేంజెస్ వచ్చేసాయి, అది మీకు తెలిసే, అందరూ చెప్పుకునేది అది. బట్ మీరు మాత్రం ఒక ప్యాటర్న్లోనే వెళ్తున్నారు. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్లోనే ఈ సినిమా తీస్తున్నారు. బట్ జనాలు చూస్తుంటే వాళ్ళు రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాని అంత దగ్గరగా తీసుకుంటున్నట్టు లేదు. కంటిన్యూ వస్తున్న సినిమాలు, ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు అన్నీ చూస్తుంటే రెగ్యులర్ ప్యాటర్న్ ఏంటి ఈ సినిమా మీద? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే సినిమా నుంచి ఇంకా మేమేం కంటెంట్ బయటకు వెళ్ళలేదండి. రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీరు రెగ్యులర్ ప్యాటర్న్ అనుకుంటే డెఫినెట్గా మీరు నా నెంబర్ మీ దగ్గర ఉంది. లేదు, నేను స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి సినిమా. అసలు స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే డెఫినెట్గా ప్రెడిక్టబుల్గా ఉండదు అండ్ రెగ్యులర్గా అసలు ఉండదండి. శ్రీలీల గారు, యాక్చువల్లీ ఈ మూవీలో నితిన్ గారు దొంగతనాలు చేస్తుంటారు కదా. ఒకవేళ ఆయన సీనియర్ ఆర్టిస్ట్ మీకంటే కాబట్టి ఆయన నుంచి ఏదన్నా స్టీల్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఐ థింక్ ఈజ్ అ వెరీ వెరీ పేషెంట్ పర్సన్ అండ్ వెరీ స్వీట్ స్మైల్. సో ఈ రెండు. అండ్ సినిమాలో స్టోల్ మై హార్ట్, బట్ ఇట్స్ ఓకే. అప్పటి నుంచి దొంగతనం నేను చూస్తున్నాను. డైరెక్టర్ గారు దొంగతనం అంటున్నారు, స్టీలింగ్ హార్ట్ గురించి చెప్పలేదు మీరు. నితిన్ ఇక్కడ లక్ష్మారనా సార్? ఇప్పుడు జనరల్గా తెలుగు సినిమాలో 1-2 క్యారెక్టర్లు చేస్తేనే జనాలు చూడట్లేదు, పెద్ద పెద్ద హీరోలను. మీరు కూడా పెద్ద హీరోనే కాదనట్లేదు నేను, కానీ ఇన్ని క్యారెక్టర్లు చూస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనుకున్నారు? అంటే ఎన్ని క్యారెక్టర్లు అంటే ఈ క్యారెక్టర్ స్క్రీన్ మీద అంటే ది వోంట్ స్టే ఫర్ మోర్ దెన్ 2 minutes 3 minutes అంతే. అంటే సినిమా అంతా దీంట్లో ఉన్న క్యారెక్టర్స్లో ఆ దొంగతనం వెళ్ళినప్పుడు చిన్న
ఒక 2 minutes ఉంటుంది అంతే, అంటే ఆల్మోస్ట్ ఆల్ ద లుక్స్. చాలామంది అంటే ముక్కు మొహం తెలియని హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మీరు ఇంత పెద్ద హీరో ఉండి ప్యాన్ ఇండియా సినిమా ఎందుకు చేయట్లేదు? రాసి పెట్టుకుంటే ఎప్పుడు వస్తుంది, అవుతుంది. వెంకీ సపరేట్గా ప్లాన్ చేసి ఉంటే అది సెట్ అవ్వదు. అలాంటి స్టోరీ రావాలి, అలాంటి డైరెక్టర్ రావాలి, అన్ని సెట్ అవ్వాలి. సో ఐ లీవ్ ఇట్ టు ద డెస్టినీ.